ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక. రండి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సంవత్సర పంతములో మనము ఏమి నేర్చుకోవాలి, ఏమి కలిగి ముందడుగు వేయాలి, నూతన సంవత్సరంలో ఎలా అడుగు పెట్టాలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం, చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చదవబడినటువంటి లేఖన భాగం మనకందరికీ సుపరిచితమే, ఎన్నోసార్లు మనం విన్నాం కదా. అయితే ఈ సంవత్సరాంతంలో కొన్ని విషయాలు చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి మనము నేర్చుకుందాం. అసలు మన పరిస్థితి ఏమై ఉన్నది, ఇప్పుడు మనం ఎలా మార్చబడ్డాం, ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా స్పష్టంగా పేతురు గారు రాస్తా ఉన్నారు. మన జీవితం మునుపు ఎలా ఉండనట, ఎక్కడ నివసించామట, మనం చీకటిలో నివసించాం. చీకటిలో నివసించినప్పుడు మన ప్రవర్తన, మన బ్రతుకు, మన మాట తీరు ఎలా ఉన్నదనంటే చీకటికి సంబంధించిన క్రియలే మనం చేశాం, చీకటికి సంబంధించినటువంటి ప్రవర్తననే మనం ప్రవర్తించాం, చీకటికి సంబంధించినటువంటి మాటలే మాట్లాడాం. అయితే ఆ చీకటి బ్రతుకులలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడట, తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడట. చీకటిలో బ్రతుకుతున్నటువంటి మన జీవితాలు దేన్ని కానరాక, ఆ జీవ మార్గాన్ని కానరాక, ఆ జీవపు వెలుగుని కానరాక, ఆ పరలోక మార్గాన్ని మనము కానరాక, ఆ దీన దరిద్రమైనటువంటి ఆ చీకటి బ్రతుకును మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏమై వచ్చాడు, ఆయన వెలుగై వచ్చాడు. ఆయన వెలుగై వచ్చినటువంటి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మనమేదో మంచివారమని, మనమేదో ఘనులమని, మనమేదో గొప్పవారమని, మనమేదో జ్ఞానవంతులమని, ఏదో గొప్పవారమని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నశించిపోవటం దేవునికి ఇష్టం లేక ఆ చీకటిలో అలాగే మగ్గిపోవటం, ఆ చీకటిలో అలాగే నాశన కూపంలోనికి వెళ్ళిపోవటం దేవుని చిత్తము కాదు. కాబట్టి మనము మంచివారము కాకపోయినా, మనము గొప్పవారము కాకపోయినా, మనము జ్ఞానవంతులము కాకపోయినా, మనమేదో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండకపోయినా దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడట. ఎందుకొరకు పిలిచాడు అనంటే తన గుణాతిశయములను ప్రచురము చేయటానికి. అంతేకాదు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచబడిన వంశముగా చేర్చుకున్నాడు, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. తప్పిపోతేనే కుమారుని చేర్చుకోవడానికి ఇష్టపడం, ఒక తప్పు చేస్తేనే తిరిగి తన గృహంలోనికి ఆహ్వానించినటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. నువ్వు నాకు పుట్టలేదు అనుకుంటాను అనేటటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న తప్పులకే కదా పిల్లలను దూరం చేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ చీకటిలో ఉన్నప్పుడు, చీకటి కార్యాలు చేస్తున్నప్పుడు రోమపత్రికలు అంటాడు, ఇంకా పాపులమై ఉండగానే, ఇంకా దేవునికి దూరంగా ఉండగానే, ఇంకా ఆ చీకటి కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడే, దేవునికి ఇష్టము లేని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడట, మనల్ని
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడట. ఎలా పిలిచాడు, ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, మనల్ని పిలిచిన దేవుడు మనల్ని తన జనముగా చేసుకోవటానికి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. మనల్ని పిలిచిన దేవుడు తన సొత్తైన ప్రజలుగా, మనము సొత్తైన ప్రజలం కాదు, చీకటిలో ఉన్నటువంటి ప్రజలం, అయితే తనకు సొత్తైన ప్రజలంగా చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు అని అంటే, మన కొరకు తన విలువైనటువంటి రక్తాన్ని కార్చాడు. తన రక్తము చేత మనల్ని కొనుక్కొని తనకు ఏం చేసుకున్నాడట, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! పరిశుద్ధ జనముగా చేసుకున్నాడట. మనం పరిశుద్ధులమని కాదు, మనం యోగ్యులమని కాదు, మనము పాపములో, చీకటిలో, ఆ యొక్క మరణాంధకారములో ఉన్నప్పుడు పాపులమై ఉండగానే దేవుడు మన కొరకై తన రక్తాన్ని చిందించి తన రక్తం ద్వారా మన పాపములను కడిగి మనల్ని ఇలా చేసుకున్నాడట, ఒక పరిశుద్ధ జనముగా చేసుకున్నాడట. ఈ త్యాగం ఎవరైనా మన జీవితంలో చేస్తారా? మనము తప్పు చేస్తే వారు శిక్ష అనుభవించి మనల్ని యోగ్యులుగా చేసే అంత ప్రేమ కలిగినటువంటి వారు మన జీవితంలో ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని మనం చూడలేం. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు అనంటే, మనము చేసిన తప్పుల కొరకై తాను సిలువలో బలియాగమై తన రక్తము ద్వారా మన పాపములను కడిగి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో అంటాడు, ముడత, మచ్చ, కలంకము, డాగు ఇవన్నీ లేకుండా ఉండటానికి శుద్ధమైనటువంటి కన్యకగా, పరిశుద్ధముగా మనము మార్చబడటానికి తన విలువైన రక్తాన్ని కార్చాడట. ఏదో మేకల రక్తం, కోడెల రక్తం కాదు, ఇక ఆగిపోవాలి. సంపూర్ణంగా వారు పరిశుద్ధపరచబడాలని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎలా చేశాడనంటే, రాజులైన యాజక సమూహంగా చేశాడు. ముందు ఎలా ఉండే మన పరిస్థితి? ఇంతకుముందు పాడుకున్నాం కదా, దాసులముగా. దేనికి దాసులముగా? చీకటికి దాసులముగా. దేనికి దాసులముగా? పాపానికి దాసులముగా. దేనికి దాసులముగా? మరణానికి దాసులముగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అని అంటే, ఆ దాస్యం అనే కాడిని విరగొట్టి మనల్ని ఎలా చేశాడు? రాజులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దాసులమైనటువంటి మన కొరకు ఆయన తన ప్రాణం అర్పించి మనల్ని రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు. ఎందుకొరకు తెలుసా? తన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. ఇక్కడ అంటాడు, ఒకప్పుడు ప్రజగా లేకుండే మీరు, ఇప్పుడు ఏమయ్యారు? దేవుని ప్రజ అయ్యారు. ఒకప్పుడు కనికరింపబడలేదు, కానీ ఇప్పుడు కనికరింపబడినటువంటి వారుగా మార్చబడ్డాలి. ఇంత త్యాగము, ఇంత మనల్ని ఆయనకు సొత్తైన జనముగా, పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక సమూహంగా ఆయన ఎందుకు చేసుకున్నాడు? ఇంత త్యాగం మన కొరకు ఎందుకు చేశాడు అనంటే, ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయటానికి. అయితే మనము ఏం చెయ్యాలి అనంటే, ఇక్కడ అంటాడు, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలట? విసర్జించాలి. ఇంకా కొన్ని దినములైతే మనము నూతన సంవత్సరంలో అడుగు పెడతాం. ఈ నూతన సంవత్సరాలు మన జీవితంలో ఇప్పటికీ ఎన్నో గడిచిపోయాయి. ప్రతి సంవత్సరాంతంలో ఏదో ఒక మంచి తీర్మానంతో ఎన్నో కదా మనము తీర్మానాలు తీసి మనము దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేసుకుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలుగా మనము చేసిన తీర్మానాలలో నిలబడలేనటువంటి స్థితి నాదైనా మీదైనా మనందరిదైనా, మానవులంగా మనం తప్పిపోయేటటువంటి వారమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరంలోనైనా మనము చేసిన తీర్మానంలో నిలబడటానికి దేవుని సహాయం కోరుకుందాం. అయితే ఇక్కడ అంటున్నాడు, మనము కొన్నిటిని విసర్జించాలి. మనము తీర్మానంలో నిలబడకుండా మనల్ని లాగివేసేటటువంటివి కొన్ని ఉన్నాయి. ఏంటి అవి అనంటే, శరీర క్రియలు అని అంటాడు. ఏంటి అట? శరీరానుసారమైనటువంటి క్రియలను విసర్జించాలి. ఈ శరీరానుసారమైనటువంటి క్రియలు ఏం చేస్తున్నాయి అనంటే, ఆత్మకు విరోధంగా పోరాడుతున్నాయి. ఆత్మకు విరోధంగా పోరాడుతూ పరిశుద్ధ జనముగా మనల్ని ఉండనివ్వకుండా, రాజులైన యాజక సమూహముగా ఉండనివ్వకుండా, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచకుండా ఈ శరీరాశలు ఏం చేస్తున్నాయనంటే అడ్డుపడుతున్నాయి, పోరాడుతున్నాయి.
ఏమున్నాయి అసలు శరీరాశలు అని అంటే ఇక్కడ అంటాడు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలట? మానుకోవాలి. ఏర్పరచబడినటువంటి వారమే, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారమే, క్రైస్తవులము అని పిలువబడేటటువంటి వారమే, ప్రతి వారము మందిరానికి వచ్చేటటువంటి వారమే, ప్రతి వారము బలలో పాలు పంపులు పొందేటటువంటి వారమే. అయితే ఇంకా ఏవో కొన్ని శరీర క్రియలు, శరీర కార్యాలు ఆత్మకు విరోధంగా పోరాడుతున్నాయి. అవే మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాయి. అవే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచకుండా ఆపివేస్తున్నాయి. అవే రాజులైన యాజక సమూహంగా కొనసాగనివ్వకుండా ఆపివేస్తున్నాయి. అవే మన పరిశుద్ధతకు ఆటంకాలుగా నిలుస్తున్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు పేతురు భక్తుడు, వాటిని విసర్జించాలి అని అంటున్నాడు. వాటిని విసర్జించాలి. దుష్టత్వం, సమస్తమైన దుష్టత్వాన్ని విసర్జించాలి, సమస్తమైన కపటాన్ని విసర్జించాలి, వేషధారణను విసర్జించాలి, అసూయ విసర్జించాలి, సమస్తమైన దూషణ మాటలను మానుకోవాలి. దూషణ మాటలను మానుకొని మనం ఎలా మార్చబడాలని చెప్తున్నాడనంటే ఒక క్రొత్తగా జన్మించినటువంటి శిశువులాగా మారిపోవాలని అంటున్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువును మీరు చూడండి. కపటము, ద్వేషము, కుళ్ళు, దూషణకరమైనటువంటి మాటలు, అసూయ కలిగి ఉంటారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారు. ఇంకా కొంచెం వాళ్ళు చిన్నగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే తల్లిదండ్రులముగా మనం కొన్నిసార్లు వాళ్ళను కొట్టినప్పటికీ కూడా వాడు ఏడ్చుకుంటూ కూడా ఎవరి దగ్గరికి వెళ్తాడు? మరలా మన దగ్గరికే వస్తారు. అది చిన్నపిల్లల మనస్తత్వం. నన్ను కొట్టిండు కదా మా డాడీ అని అసూయ పడతారా? నన్ను కొట్టాడు కదా మా మమ్మీ అని ద్వేష మాటలు మాట్లాడతారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కొట్టినా వానికి మాటలు రాకపోయినా కూడా వాడు తిరిగి తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి వస్తాడు. అది చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దినం నూతన సంవత్సరంలో అడుగు పెట్టక ముందు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కోరుతున్నటువంటి అనుభవం ఏమిటి అని అంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువు యొక్క అనుభవం. క్రొత్తగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాడు, మీరు మారు మనసు పొంది ఈ చిన్న పిల్లల్లాగా అయితే తప్ప మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని అంటాడు. ఒకవేళ క్రొత్తగా జన్మించిన శిశువులాగా మారకపోతే మీకు నూతన సంవత్సరంలో ప్రవేశం లేదు అని అంటే అమ్మో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కదా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యేసుప్రభు వారు అన్నారు, మీరు చిన్న బిడ్డల్లాగా మారితే తప్ప పరలోకం లేదు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టినా పెట్టకపోయినా పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి. మనం నూతన సంవత్సరాన్ని మనం అడుగు పెట్టకపోయినా పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి. అలా స్వతంత్రించుకోవాలి అని అంటే మనం ఎలా మారిపోవాలట? చిన్న బిడ్డల్లాగా మారిపోవాలట. చిన్న పిల్లల్లాగా మారిపోతే తప్ప పరలోకం లేదు అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా ఇవన్నిటిని విసర్జించాలని అంటాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, రుచి చూచి ఉన్న ఎడల. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ప్రభువుని మనము రుచి చూచామా? యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా నీకు అర్థమయ్యారా? యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా నీకు అర్థమైతే నీలో అసూయ అనేది ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నిజంగా రుచి చూచి ఉన్న ఎడలా సమస్తమైన ఈ దూషణ మాటలు మాట్లాడవు. నీవు నిజంగా దేవుని ప్రేమను, దేవుణ్ణి రుచి చూచి ఉన్న ఎడలా ఈ అసూయ, దుష్టత్వము, కపటము, దూషణకరమైనటువంటి మాటలు ఉండవు మనలో. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు తనల్ని దూషించే వారిని సహితము ప్రేమించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ అనుభవము మళ్ళీ స్టెఫెన్లో మనం చూస్తాం. స్టెఫెను యేసుక్రీస్తు ప్రభువారిని, దేవుణ్ణి రుచి చూచినటువంటి వ్యక్తిగా కనబడతాడు మనకు. ఎందుకు అనంటే ఏ అనుభవంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారో అదే అనుభవంలో స్టెఫెను కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనను హింసించే వారిని, దూషించే వారిని క్షమించి వారికి రక్షణ కొరకై ప్రార్థించిన దేవుడుగా ఉన్నాడు. అదే అనుభవంలో స్టెఫెన్ కూడా కనబడతాడు. ఆయనను రాళ్లతో హింసిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పాపము వారి మీద మోపకయ్యా,
అని ప్రార్థించి ప్రాణం అర్పించినటువంటి వ్యక్తిగా స్టెఫెన్ కనబడతాడు. ఈ దినం చిన్న చిన్న విషయాలకే ఎంతో కోపం, కపటం, ద్వేషం, అసూయ మన యొక్క సహోదరుల పట్ల, మన క్రైస్తవులమే సంఘంలో ఆయా ఆయా ఆ యొక్క డినామినేషన్ల పట్ల, లేకపోతే వివిధ రకాల సేవకుల పట్ల, వివిధ రకాల మనుషుల పట్ల ద్వేషం, అసూయతో కూడినటువంటి మాటలు నేడు సోషల్ మీడియాలో చూసినట్లయితే ఒకరి గురించి ఒకరు ఎంత దూషణకరమైనటువంటి మాటలు కదా, అన్యులు సహితం మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి. కానీ క్రైస్తవులు ఒకరి మీద ఒకరు ఎంతగా దూషణ మాటలు, ఎంత అసూయతో కూడినటువంటి మాటలు, ఎంత దూషణకరమైనటువంటి మాటలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము మానుకోవాలి. నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని రుచి చూచి ఉన్నట్లయితే ఇవన్నీ నువ్వు మానుకుంటావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైనటువంటి త్యాగం చేశాడట? చీకట్లో ఉన్న మనల్ని క్షమించి ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. ఇంతకుముందు మనం చదువుకొని ధ్యానం చేశాం కదా, ఎక్కడి నుంచి పిలుచుకున్నాడట ఆయన? చీకటిలో నుండి పిలుచుకున్నాడట. చీకటిలో నుండి పిలుచుకున్న దేవుని యొక్క గుణాతిశయములను, ఆయన ప్రేమను, ఆయన దీర్ఘశాంతమును, ఆయన కృపను నీవు నిజంగా రుచి చూచి ఉన్నట్లయితే, అనుభవించి ఉన్నట్లయితే, అర్థం చేసుకొని ఉన్నట్లయితే నిజంగా నీవు కూడా నీ సహోదరుల పట్ల అదే ప్రేమ కలిగి నడుచుకుంటావు. కపటము, ద్వేషం, దూషణకరమైనటువంటి మాటలు ఇవేమీ ఉండవు మన జీవితంలో, నిజంగా దేవుణ్ణి రుచి చూచి ఉన్నట్లయితే. ఎందుకు అనంటే ఆయన నీ పట్ల, నా పట్ల చేసిన త్యాగం ఎంతో విలువైనది. మనం మంచివారమని కాదు, చీకట్లో ఉన్నప్పుడు పిలుచుకున్నాడు, పాపులమై ఉన్నప్పుడు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అదే ప్రేమ కలిగి ఇతరుల ఎడల నడుచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇక్కడ అంటున్నాడు శరీర క్రియలు, ఆత్మకు విరోధంగా పోరాడే శరీర క్రియలు అని అంటున్నాడు. ఎస్, మనం ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మీయంగా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడకుండా మనల్ని అడ్డుకునే ఈ శరీర కార్యాలను విసర్జించకపోతే చాలా నష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మారు మనసు పొందినటువంటి వారమై దేవుని రుచి చూచి ఉన్న మనము నూతన స్వభావాన్ని సంతరించుకోకపోతే, క్రీస్తు యొక్క స్వభావాన్ని సంతరించుకోకపోతే పరలోకం చేరటం అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సర అంతములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టక ముందు మనలో దుష్టత్వం ఉంటే మానుకుందాం, మనలో కపటం ఉంటే మానుకుందాం, మనలో వేషధారణ ఉంటే మానుకుందాం, అసూయ ఉంటే తొలగించుకుందాం. దూషణకరమైన మాటలు మాట్లాడే వారంగా ఉన్నామేమో, ఒకరికి తెలియకుండా మరొకరికి, ఇవి మానుకుందాం. ఇవన్నిటిని మాని క్రొత్తగా జన్మించిన శిశువులాగా మారిపోవాలని అంటున్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువులాగా మారిపోయి ఆ రూపాంతరములోనికి నడిపించబడి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాల్సినటువంటి అవసరత ఉన్నది. ఒకవేళ అలాగా మారి మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టకపోతే మనము ఆత్మీయంగా ఏ దీవెన పొందుకోలేము, ప్రభు దగ్గర నుంచి మనం ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరం మొదలుకొని మన జీవితం ఆశీర్వదింపబడాలి అనంటే, పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురపరచాలి అనంటే, ఆయన కొరకు నిలబడాలి అనంటే ఈ యొక్క శరీర క్రియలను విసర్జించి మనము నూతన స్వభావాన్ని, క్రొత్తగా జన్మించిన ఆ శిశువు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క మనస్సును మనము ధరించుకొని మనము రూపాంతర అనుభవంలోనికి నడిపించబడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. ఎక్కడ దుష్టత్వము, ఎక్కడ కల్మషము, ఎక్కడ కపటం, ఎక్కడ అసూయ, ఎక్కడ దూషణ మాటలు మన జీవితంలో ఉన్నాయో విడిచిపెడదాం. ఆత్మకు విరోధంగా శరీర క్రియలు, ఇవే కాదు ఇంకా ఏ శరీర క్రియలు మనల్ని ఎదగకుండా, ఆ క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడకుండా మనల్ని అడ్డగిస్తున్నాయో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఏ శరీర క్రియలు మనలో ఆత్మకు విరోధంగా పోరాడుతున్నాయో ఒకసారి ఆలోచన చేద్దాం. కపటమైన మాటలా, దూషణకరమైనటువంటి మాటలా, అసూయ ఉన్నదా, ఏమున్నది మన జీవితంలో? శరీర కార్యాలు ఏమున్నాయి? ఆత్మకు విరోధంగా ఏం పోరాడుతున్నాయి?
పరిశుద్ధ జనముగా ఉండకుండా, రాజులైన యాజక సమూహముగా ఆయన గుణాతిశయంలో ప్రచురింపకుండా ఏవి అడ్డుపడుతున్నాయి శరీర క్రియలు, వాటిని విసర్జిద్దాం. పశ్చాత్తాపపడి దేవుని సన్నిధానంలో క్షమాపణ వేడుకొని నూతన హృదయాన్ని ఇవ్వమని అడుగుదాం. నూతన హృదయం కలిగి నూతన స్వభావాన్ని సంతరించుకొని నూతన సంవత్సరంలో మనం అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం.